కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో ఢీకొట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించాలంటే ప్రత్యర్థి ఎంత బలంగా ఉండాలి? అలాంటిది ప్రస్తుతం ఇండియా కూటమి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. గతంలో దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నడిచిన యూపీఏను ఇండియా కూటమిగా మార్చిన తర్వాత ఆ పట్టు కోల్పోయిందా అనే అభిప్రాయం వ్యక్తమవ్వక మానదు. ఇంతకీ ఇండియా కూటమి ప్రయాణం ఎటువైపుగా సాగుతోంది? రాహుల్ గాంధీని ప్రధాని పదవిపై కూర్చోబెట్టడంలో సఫలీకృతమవుతుందా? కూటమి రాజకీయాల్లో కనిపించని కాంగ్రెస్ మార్క్. ఇండియా కూటమిలో పరిణామాలపై సోనియా సైలెన్స్. మమతా, నితీష్, కేజ్రీవాల్ సహా మరికొంతమంది యాక్టివ్. తమ పట్టు కోల్పోతున్నా వేచి చూసే ధోరణిలోనే కాంగ్రెస్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సీట్లు దక్కించుకోకపోయినా కూటమిని ఏర్పాటు చేసి 5 ఏళ్ల పాటు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కాంగ్రెస్ దిట్ట. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ మిగిలిన రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి కేంద్రంలో అధికారాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోవటం కూడా కాంగ్రెస్కే చెల్లింది. ఇది కేవలం గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నప్పుడే కాదు, వేరే నాయకుల సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో చిన్నా చితక సమస్యలున్న నిర్ణయాల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీనే తీసుకునేది. దేశంలోనే కీలకంగా ఉండే కమ్యూనిస్టు పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీకి అంతే గౌరవం ఇచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఇక కూటమి రాజకీయాలు మొదలయ్యాక ఎన్డీఏ కూటమిని ఢీకొట్టడానికి యూపీఏ పేరుతో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి సంవత్సరాల పాటు పాలన కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ. సీట్ల లెక్కలు మారినా కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోలేదు. ప్రాంతీయ పార్టీలను అవసరానికి తగ్గట్టుగా కూటమిలో చేర్చుకోవటం, కొనసాగించటం లేదా పంపించేయటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న నేతలనే మంత్రులుగా నిర్ణయించేది. మిగిలిన పార్టీల బలాబలాలను బట్టి వారికి సముచిత స్థానం ఇవ్వటంలోనూ కాంగ్రెస్ పార్టీ తక్కువేం చేయలేదు. అలాగనే సంఖ్యాబలంతో భయపెట్టాలని చూసిన పార్టీలను ఎక్కువ సందర్భాల్లో గెలవనివ్వలేదు. ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఈ సందర్భంలో సోనియా గాంధీ వ్యవహరించిన విధానాన్ని సైతం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కూటమికి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించిన ప్రతి సందర్భంలోనూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. పార్టీలను కలుపుకోవాలన్నా తీసేయాలన్నా ఏమాత్రం సంకోచించలేదు. సంక్షోభం ఎదురవుతుందని హెచ్చరించినా భయపడలేదు. అన్నింటికీ అన్ని వేళలా సిద్ధమే అనేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కారణంగానే యూపీఏ కూటమిలో ఉండే పార్టీలు సైతం కంట్రోల్లో ఉండేవని విశ్లేషకుల భావన. కూటమి పేరును యూపీఏ నుంచి ఇండియాగా మార్పు. కూటమి పక్షాలతో పాటు విధి విధానాల్లోనూ కొత్త ప్రయత్నం. యూపీఏతో పోలిస్తే ఇండియా కూటమిలో ఇంకా కుదరని కూర్పు. కన్వీనర్ని ఎన్నుకోవటంలోనూ జాప్యం. ప్రధాని అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు.